పిల్లల శక్తి, మేధస్సు, ఆరోగ్యాన్ని పెంచాలనుకుంటున్నారా? పిల్లలు బలంగా, తెలివిగా ఉండాలా? అయితే ఈ పొడి తప్పకుండా ప్రయత్నించండి. ఒక చెంచాతో పిల్లల ఆరోగ్యానికి పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి. హాయ్ అండి, ఇక్కడ నేను ఒక కప్ ఆఫ్ బాదం తీసుకున్నాను. గ్రామ్స్లో అయితే ఇది 120 గ్రామ్ కప్ అండి. నేను అన్ని మెజర్మెంట్స్ ఈ కప్తోనే తీసుకున్నానండి. ఒక కప్పు బాదంని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి, బాగా వేయించుకోవాలి. ఈ బాదంలో మెమొరీ పవర్ని పెంచే విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుందండి. పిల్లలకి బలమైన ఎముకలు, పళ్ళకి సహాయపడే కాల్షియం, రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్, ఎనర్జీని అందించే ఆరోగ్యమైన కొవ్వులు ఉంటాయండి. హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి రోస్ట్ అయ్యాక తీసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ క్వాంటిటీలో అదే కప్పుతో ఒక కప్పు కాజు తీసుకున్నానండి. మీరు ఏ కప్పు వాడతారో అదే కప్పుతో కాజు కూడా తీసుకోండి. కాజులో మనకి శక్తి కోసం అవసరమైన మెగ్నీషియం ఉంటుందండి. మూడ్ని మెరుగుపరిచే అమైనో యాసిడ్స్ ఉంటాయండి కాజులో. దీంట్లో ఉండే కాల్షియం వల్ల పిల్లల ఎముకలు బలపడతాయండి. ఇవి రోస్ట్ అయ్యాక తీసి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి సేమ్ కప్పుతో వాల్నట్స్ తీసుకున్నానండి. వాల్నట్స్ చూడటానికి మనకి బ్రెయిన్ షేప్లో కనిపిస్తాయండి. వీటిలో బ్రెయిన్ని డెవలప్మెంట్ చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. దీంట్లో ఉండే మెలటోనిన్ పిల్లలు మంచిగా నిద్రపోవడానికి సహాయపడతాయండి. ఈ వాల్నట్స్ పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఉపయోగపడతాయండి. ఇవి వేగాక పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్ ఓట్స్ తీసుకున్నానండి. ఈ ఓట్స్ పిల్లల ఆటలకు అవసరమైన శక్తి, ఈజీగా డైజెషన్ అయ్యే ఫైబర్ ఉంటుందండి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే లక్షణాలు, జింక్, ఐరన్తో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి కూడా వేయించి పక్కకు తీసేసుకోండి. చేతితో నొక్కితే మనకి క్రిస్పీగా అనిపిస్తుంది, అప్పుడు వేగినట్టే. నెక్స్ట్ ఒక కప్పు ఫూల్ మకానా అండి. వీటిని తామర గింజలు అని కూడా అంటారు, లోటస్ సీడ్స్. దీంట్లోనూ కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి వీటిలో. ఈ ఫూల్ మకానా వేగాయని తెలుసుకోవడం ఎలా అంటే మనం చేతితో నొక్కితే అది క్రిస్పీగా అవుతుందండి. ఆ స్టేజ్లో అవి వేగినట్టే, మనం పక్కకు తీసేసుకోవచ్చు. చూడండి, ఇలా చేతితో నొక్కితే మనకు క్రిస్పీగా వస్తాయి, అప్పుడు వేగినట్టే, పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ పిస్తా తీసుకున్నానండి. ఈ పిస్తాస్ పిల్లల కంటి చూపుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. వీటిలో విటమిన్ B6 ఎక్కువగా ఉంటుందండి అండ్ వీటిని బ్రెయిన్ బూస్టర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. తెలుగులో వీటిని అవిసె గింజలు అంటారు. వీటిని 2 స్పూన్స్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ ఇంప్రూవ్ చేస్తుంది, జుట్టు కూడా రాలిపోయే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. వీటిని వేయించేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వస్తే అవి వేగినట్టే, పక్కకు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్ తీసుకున్నానండి. వీటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి, ఐసైట్కి చాలా మంచిది. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. అనేమియాతో బాధపడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడతాయి. ఇది మనం చేతితో ఇలా నొక్కి చూస్తే విరిగిపోతాయండి. ఆ స్టేజ్లో వేగినట్టే, పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ అదే స్పూన్తో 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ తీసుకున్నానండి. చియా సీడ్స్ పిల్లలకి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవి ఈజీగా వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ 2 స్పూన్స్ వేసుకొని పక్కకు తీసేసుకోండి. మన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయండి. రోస్ట్ చేసేటివి అయితే అన్నీ రెడీ అయ్యాయి. ఇవన్నీ చల్లార్చనివ్వండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఇవి చల్లారాక మనం పౌడర్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి. స్లోగా పొడి చేసుకోవాలండి, లేదంటే దాంట్లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం పౌడర్ తీసుకోండి. కొద్దిగా పలుకులు ఉన్నా పర్లేదండి, మనం ఎలాగో జల్లించుకుంటాం కాబట్టి ఒక జల్లెడ తీసుకొని ఇలా జల్లించేసుకోండి. దాంట్లో మనకి ఏమైనా నట్స్ అలాగే ఉంటే పక్కకు తీసేసుకోవచ్చు ఈజీగా. ఇలా నీట్గా జల్లించుకోండి. ఈ జల్లెడతో కాకుండా ఇలా స్ట్రైనర్ ఉన్న సరిపోతుందండి, సన్న జాలిది. ఇలా జల్లించేసుకొని మొత్తం జల్లించేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. చూడండి, మనకు ఆ క్వాంటిటీకి ఇంత అయితే పౌడర్ వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్ కోసం 1/2 కప్పు బెల్లం వాడానండి. 1/3 కప్పు కొక్కో పౌడర్. కొక్కో పౌడర్ అనేది ఆప్షన్ అండి. ఇక్కడ కొక్కో పౌడర్ వచ్చేసి నేను అన్స్వీటెన్ది తీసుకున్నానండి. కొక్కో పౌడర్ అనేది ఆప్షనల్ అండి. పిల్లలకి బూస్ట్ ఫీలింగ్ రావాలి అనేలాగా నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అంత బాగా మిక్స్ చేసేసుకోండి. బెల్లం వచ్చేసి పౌడర్ది తీసుకున్నానండి. అంత బాగా మిక్స్ అవుతుంది ఈజీగా. సో ఇలా మొత్తం అంత బాగా మిక్స్ చేసేసుకొని
ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టుకున్నామంటే మనం ఒక 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి బయట. ఇలా పౌడర్ చేసుకొని మనం వాడుకుంటే చాలా హైజీనిక్గా ఉంటుంది అండ్ పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. పిల్లలు తెలివిగా బలంగా ఉంటారు. ఈ జనరేషన్లో మనం తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సింది హెల్తీ లైఫ్ స్టైలే అండి. ఇది మిగిలిపోయిందండి. మనం జల్లించుకున్నాక ఏమైనా నట్స్ లాగా మిగులుతాయి కదా, దాంట్లోకి 3 dates తీసుకున్నానండి. సీడ్స్ తీసేసి లడ్డూలాగా చుట్టేసుకున్నాను. కోకో పౌడర్ వేయకుండా ఈ పౌడర్ని మనం స్మూతీస్లో, పిల్లలకి చపాతీస్ మీద, బ్రెడ్తో ఎలాగైనా ఇవ్వచ్చండి. చాలా న్యూట్రియంట్స్ వెళ్తాయి వాళ్ళ బాడీలోకి. కాచిన పాలు కాస్త చల్లారాక అంటే వామ్గా ఉన్నప్పుడు మనం ఈ పౌడర్ కలుపుకుంటే చాలా బాగా మిక్స్ అవుతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి టేస్ట్ అంత నచ్చకపోతే మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేయొచ్చండి. క్వాంటిటీ పెంచుకోవచ్చు. పిల్లల ఇష్ట ప్రకారంగా మనం షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. దాని తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లల ఆరోగ్యానికి శక్తివంతమైన హోమ్మేడ్ పౌడర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.